వేసవికాలం ఆహార జాగ్రత్తలు. ఫుడ్ పాయిజనింగ్, పొట్ట పాడయింది. ఈ కాలంలో మనం తరచూ వినే మాటలు. మనం తినే ఆహారంతో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆహారం వండేటప్పుడు, తినేటప్పుడు నిర్లక్ష్యంగా చేసే కొన్ని పనులు చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణమవుతాయి. దాంతో మనకి ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. సాధారణంగా చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహార పదార్థాలు వండటానికి ఉపయోగించిన చాపింగ్ బోర్డుని కాయగూరలు తరగడానికి ఉపయోగిస్తాం. ఇలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. విడివిడిగా వాడాలి. పచ్చి మాంసంలోని బ్యాక్టీరియా మిగిలిన పదార్థాలకు వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువ. దీన్నే క్రాస్ కంటామినేషన్ అంటారు. ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. గ్యాస్ కట్టును స్పాంజ్ లేదా క్లాత్తో శుభ్రం చేసిన తర్వాత దాన్నే మరుసటి రోజు వాడుతుంటాం. కానీ ఏ రోజుకా రోజు పనంతా అయిపోయిన తర్వాత ఆ క్లాత్ను వేనీళ్ళలో ఉతికి ఆరేయాలి. లేదంటే వాటి నుంచి క్రిములు వృద్ధి చెందుతాయి. వేసవి కాలంలో తీసుకోవలసిన ఆహారం. వేసవిలో ఉదయపు అల్పాహారంలో తేలికగా జీర్ణమయ్యే జావ తాగడం అత్యుత్తమం. సజ్జ, జొన్న, గోధుమ పిండి జావలు, అన్నం వార్చిన గంజి వంటి వాటిల్లో కొద్దిగా ఉప్పు, చక్కెర, మజ్జిగ లేదా పాలు కలిపి తాగటం మంచిది. ఆవిరిపై ఉడికించిన ఇడ్లీలు, మందంగా వేసిన దోశల్లాంటివి తినొచ్చు. వీటిల్లో నూనె తక్కువ, తేమ ఎక్కువగా ఉండటం వల్ల దాహాన్ని పెంచవు. ఉప్పు లేదా పంచదార వేసిన పెరుగన్నం కూడా మంచిదే. అల్పాహారంతో పాటు కప్పు పండ్ల ముక్కల్ని తీసుకోవటం చాలా అవసరం. మధ్యాహ్న భోజనంలో ఉడకబెట్టిన కూరలు, అన్నం మేలు. సాంబారు, రసం, ఉల్లిపాయలు కలిపిన పచ్చిపులుసు వంటివి ద్రవరూప ఆహారం ఎక్కువగా ఉండాలి. మజ్జిగ తాగటం, అన్నంలో కలిపి తినటం మంచిది. దోస, బీర, పొట్లకాయ వంటి నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు మంచివి. సాయంత్రం వేళల్లో సగ్గుబియ్యం, సేమియా, రవ్వ వంటి వాటితో చేసిన పాయసం, పల్చటి కీర్లు, ఫ్రూట్ సలాడ్ వంటివి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వేసవి నేస్తాలు. మామిడి. వేసవి అంటే చెమటలే. ఒంట్లోని సోడియం క్లోరైడ్ బయటికెళ్లిపోకుండా మామిడిలోని పోషక విలువలు అడ్డుకుంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మామిడి పండులో. విరేచనాలు, అజీర్ణం, మలబద్ధకం వంటి వేసవి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మామిడి పండుతో. నిమ్మకాయ. విటమిన్ సి అపారం. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఎండవేడిమి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని ప్రసాదిస్తుంది. శరీరంలోని చెడును తొలగిస్తుంది. పానీయంగాను ఆస్వాదించవచ్చు. నీరు. రోజు కనీసం 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి ఆ మోతాదును పెంచుకోవచ్చు. నీరు చర్మంలోని తేమను కాపాడుతుంది. కాలుష్యాల్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బయటికెళ్ళినప్పుడు నీళ్ల సీసా తీసుకెళ్లడం మర్చిపోకూడదు. దాహంగా అనిపించేదాకా ఆగక్కర్లేదు. తీరిక దొరికినప్పుడల్లా గొంతు తడుపుకోవడమే. మరీ చల్లని నీళ్లు మంచిది కాదు. మజ్జిగ. ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతోంది. అందుకు తగ్గట్టు మన ఆహారంలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఘనాహారాన్ని వదిలి ద్రవాహారం మోతాదును పెంచాల్సిన సమయం ఇదే. ఈ మార్పు వల్ల శరీరంలో మలినాలు తొలగిపోవడంతో పాటు వేసవి సమస్యల నుంచి ఉపశమనం లభించి చర్మం తాజాగా, అందంగా కనిపిస్తుంది. తాజా అల్లం రసాన్ని ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలు కనిపిస్తాయి. రోజూ తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియను చురుగ్గా ఉంచే మెగ్నీషియం, పొటాషియం వంటివి అల్లం నుంచి పుష్కలంగా లభిస్తాయి. అల్లాన్ని మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచిది. ముఖంలో నిగారింపును, తాజాదనాన్ని కోరుకునేవారు యాపిల్ రసం తాగడం వల్ల ఫలితం ఉంటుంది. ముడతలను తగ్గించేందుకు యాపిల్ రసం చక్కని పరిష్కారం. బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే క్యారెట్ని రసం రూపంలో తీసుకుంటే మృత కణాలు తొలగి చర్మం కాంతితో మెరిసిపోతుంది.